హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. ఇక్కడ దాదాపు ఇద్దరు రైతులు వనపర్తి జిల్లా నుంచి రావడం జరిగింది. సో ఆ రైతుల భూముల్ని కబ్జా చేయడం కావచ్చు, అటు రికార్డు నుంచి తొలగిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో వారు ప్రజావానికి ఎందుకు రావడం జరిగింది, సో వారి భూమిని ఎవరు కబ్జా చేశారు, అదేవిధంగా ఎవరు రికార్డులోంచి తొలగించారు, వారికి కావాల్సిన న్యాయం ఏంటి, సో దేనికోసం వారు ప్రజావాణి గడపం తొక్కారని కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎం ఆంజనేయులు, వనపర్తి జిల్లా వీపనాల మండలం గోవర్ధనగిరి. మా సొంత భూమి, మా పట్టా ల్యాండ్ను జూరాల కెనాల్లో జూరాల కెనాల్ తవ్వకుండా కానీ ఆ కెనాల్లో భూమి పోయిందని దొంగ అవార్డు సృష్టించి ఎస్డిసికి వాళ్ళు మాకు నష్టపరిహారం ఇవ్వకుండా కానీ మా భూమిని తొలగించారు. ఆ తొలగించిన భూమిలో మాకు నష్టపరిహారం రాలేదు, మా తొలగింపు చేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు, ఎస్డిసి వాళ్ళు కూడా చూడమని చెప్తే చూసిండ్రు, కెనాల్ తవ్వలేదని చెప్పారు. కానీ అట్టి భూమిని మా పేర్ల మీద నమోదు చేయమని వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కానీ ఎస్డిసి ఆఫీసులో కానీ అనేక సార్లు ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మా పేర్ల మీద తిరిగి యథావిధిగా భూమి నమోదు చేయలేదు. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో కంపల్సరీ న్యాయం జరుగుతుంది, ఇక్కడ నుంచి అయినా ఫార్వర్డ్ చేస్తే కానీ కలెక్టర్ కానీ ఎస్డిసి కానీ స్పందిస్తారని ఉద్దేశంతో రావడం జరిగింది. మాకు ఇప్పటికి కూడా రైతు భరోసా రాలేదు, తర్వాత రైతులకు ఇస్తున్న క్రాప్ లోన్లు కూడా మాకు రాలేదు. దానివల్ల 2 రకాల నష్టపోయాం. ఇట్లా మానసికంగా కూడా ఇబ్బంది పడతాం. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అన్యాయంగా తొలగించిన భూమిని ఈ రకంగా చేయడం సమంజసమైనది కాదు. కాబట్టి మా భూమిని యథావిధిగా కొనసాగింపు, మా యొక్క పట్టాలు నమోదు చేయాలని మా యొక్క డిమాండ్, మా కోరిక. దీనిపైన మీరు కలెక్టర్ గారిని కలిసినప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ గారు ఏమన్నారంటే తప్పనిసరి ఇది న్యాయం చేస్తాము, తర్వాత వెంటనే ఎంక్వైరీ చేపిస్తామని చెప్పారు. ఎంక్వైరీ కూడా చేసిండ్రు, ఎస్డిసి వాళ్ళు చేసిండ్రు, జూరాల కెనాల్ వాళ్ళు కూడా చేసిండ్రు, రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్ ఆధారంగా వెంటనే కలెక్టర్ గారు చొరవ చేసి తర్వాత దాన్ని నమోదు చేయించాలి. కానీ దాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే మా భూమి ఇప్పటికి పట్టా నమోదు కాలేదు. అది వాళ్ళ నిర్లక్ష్యమే ప్రధానం. లేకుంటే కలెక్టర్ ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నాడు. ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగానే ఉన్నాడు. మొన్ననే ప్రజావాణిలో కూడా పోయి కలిసి ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పటికి అయినా సరే ఇప్పుడైనా చేయండి ఐదు అంటే ఇప్పటికి 3 కలెక్టర్లు మారారు. శ్వేతామాంతి గారు, తర్వాత యాస్మిన్ బాషా గారు, ప్లస్ ఇప్పుడు వచ్చినటువంటి సార్ కూడా దృష్టిలో కూడా పెట్టాం, కానీ చేయలేదు. ఇది మాకు ఇంతవరకు రావాల్సిన పని ఏముంది? వాళ్ళు చేసిన పొరపాట్లు వాళ్ళు సరి చేయాలా. మేమేమైనా పొరపాటు చేసి మేమన్నా నష్టపరిహారం తీసుకుంటే వాస్తవంగా మీరు తీసుకున్నారు, కెనాల్ తవ్విండ్రు, మీరు ఇట్లా చేస్తున్నారు అంటే మా మీద చర్య ఉండాలి. కానీ మా మీద ఇబ్బంది చేయడం, తర్వాత మా మీద ఇట్లా చేయడం సమంజసమైంది కాదు. ఇప్పటికైనా ప్రజావాణిలో న్యాయం చేయాలా అనేది మా ఉద్దేశం. ప్రజావాణిలో ఇప్పుడు అధికారులను కలిసి ప్రజావాణి అధికారులు ఏమన్నా? ప్రజావాణి మనం డైరెక్ట్గా చిన్నారెడ్డి సార్ మా జిల్లా వాళ్ళే కాబట్టి ఇచ్చాము డైరెక్ట్. తప్పనిసరి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం, కలెక్టర్ గారు రాసి పంపిస్తున్నాం, చేస్తాడు, మీకు న్యాయం చేస్తాడు పో అని చెప్పడం జరిగింది. అది ఒక అంశం. నమ్మకం ఉందా జరుగుతుంది? నమ్మకం అనేది ఎట్లా ఉంటుంది సార్? 5 సంవత్సరాల నుంచి కూడా కలెక్టర్ గారు, తర్వాత రెవెన్యూ వాళ్ళు కంపల్సరీ పరిష్కారం చేసేది కదా. ఎవరో పట్టా చేయాల్సింది కాదు కదా, ఇతర వ్యక్తులు చేయాల్సింది కాదు కదా. గవర్నమెంట్ తొలగించింది, గవర్నమెంట్ వాళ్ళే తిరిగి యథావిధిగా చేయాలా. కానీ ఇప్పుడు కూడా ఎట్లా నమ్మకం వస్తుంది? ఏదంటే ఇక్కడ జరుగుతుంది కదా, స్టేట్ సెంటర్లో సీఎం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా పరిష్కారం అవుతుంది అనేది ఒక ఆశతోనే వచ్చాము తప్ప సంపూర్ణంగా అవుతుంది అనేది వేచి చూడాలి. సార్ నా పేరు రాజశేఖర్, తలుపునూరు గ్రామము, రేవెల్లి మండలం, వనపర్తి డిస్టిక్. మేము 2001లో మేము భూమి కొనుగోలు చేసాము 2 ఎకరాలు. 2019లో 2 ఎకరాలు కొనుగోలు చేసాము. అటు భూమికి మాకు రిజిస్ట్రేషన్, భూమి కాగితాలు అన్నీ ఉన్నాయి. అయితే ఆ భూమిని దున్నుకోనికి పోతుంటే ఆ పక్కనున్న పొలము ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు, బైన్ కాషన్ల వాళ్ళ కుమారులు మాకు అడ్డొచ్చి ఈ భూమి మాది, మాకు కావాలని ఆ దౌర్జన్యంతో స్వాధీనపరచుకోవడానికి వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మేము అటు భూమికి కోర్టుకు వెళ్ళేసి మేము కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకున్నాక కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకొని దున్నుకుంటుంటే కూడా గొడవ చేస్తుంటే ఇట్లా పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే మీరు పైనుంచి వెళ్ళేసి ఇది ఆర్డర్ తీసుకొచ్చుకోండి, మాకు ప్రొటెక్షన్ కావాలన్నాడు ఆర్డర్ అన్నారు. మేము కోర్టు నుంచి పెట్టాము, కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది, కోర్టు నుంచి కూడా వాళ్ళు చూస్తున్నారు. బట్ అయినా కూడా మా భూమి, ఆ కోర్టు ఆర్డర్ వచ్చింది, మేము దున్నుకోవాలన్న భూమిని మేము దున్నుకోవడానికి వెళితే వాళ్ళు వచ్చేసి మా భూమి మీరు దున్నుకుంటున్నారు అనేసి వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి వాళ్ళు మా మీద ఎస్సీ ఎస్టీ వర్గం కాలం అనేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు వేసేసి మా మీద ట్రాక్టర్లు అవన్నీ ఇలా దున్నుతారాలు వేసి మా మీద కేసుకు కోర్టుకు పంపించాలని, పోలీస్ స్టేషన్ జైలు పంపించాలని చూస్తున్నారు సార్. అది మాకు రిజిస్ట్రేషన్గా క్లియర్గా మాకు అన్ని డాక్యుమెంట్స్, అద్దులు, అన్ని రిజిస్ట్రేషన్స్, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి సార్. ఒకసారి మీరే న్యాయం చేయాలి ఒకసారి చూసి. ఇప్పుడు క్లియర్ డాక్యుమెంటేషన్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఎంఆర్ఓ కార్యాలయంలో కావచ్చు, మీరు కలిసిర్రా? సో కలిసిన తర్వాత వారి స్పందన ఏంటి? ఎంఆర్ఓ కార్యాలయం కానీ, పోలీస్ స్టేషన్ కానీ, డిఎస్పీ, ఎస్పీ,
ప్రజావాణి కలెక్టర్కి అందరికీ దరఖాస్తులు ఇచ్చాము. అందరూ రిఫర్ చేశారు. అంటే ఇక్కడ వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి ఆ కంప్లైంట్ ఒకసారి చూసేసి రివ్యూ చేసి వాళ్ళకి తగిన న్యాయం చేయమని చెప్పారు సార్. చెప్పిన కూడా వాళ్ళు వచ్చేసి రివ్యూ చేస్తున్నారు. బట్ క్లియర్గా ఒక సర్వే ఇచ్చేసి అవును ఈ భూమి వీళ్ళది, ఈ భూమి వీళ్ళకి చెందుతుంది, వీళ్ళది కాదు వీళ్ళదని చెప్పింది లేదు, చేసింది లేదు. మాకేమో క్లియర్గా వాళ్ళు డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము దున్నుకోనికపోతే వాళ్ళు వచ్చేసి మేము ఎస్సీ వర్గం వాళ్ళం, మా ఏం చేసినా నడుస్తుంది, మాకు ఎస్సీ పార్టీ నుంచి అలా ఉన్నాయనేసి వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళదే తీసుకొని వాళ్ళ కంప్లైంట్నే తీసుకుంటున్నారు. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాము. అవును వాస్తవంగా వీళ్ళది ఎవరి కంప్లైంట్, ఎవరి భూమి ఇది, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది, వీళ్ళ పేరు ఇది కదా, వీళ్ళు దున్నుకోవాలి కదా, వీళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు కొట్లాడడం కరెక్ట్ కాదా అని ఒక రిజిస్ట్రేషన్ కంప్లైంట్ రైజ్ చేసింది లేదు. మా మీదే కంప్లైంట్ చేసేసి మీరు ఇలా చేస్తారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు అనేసి మా మీదే మళ్ళీ వాళ్ళ అధికారులు మా మీదే చొరవ తీసుకున్నారు. వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా మరి ఊర్లో? వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉన్నారు అనేది మనకు తెలియదు సార్. కాకపోతే ఊర్లో పెద్ద మనుషులు అందరూ ఉండేసి మేము కొన్నదైతే మేమేం సీక్రెట్గా ఏం కొనలేదు. ఊరు పెద్ద మనుషులు అందరూ వచ్చేసి మాట్లాడి దీనికి ఇంత భూమి ఎంత రేట్ అనేసి మాట్లాడి చేసి వాళ్ళు సాక్షి సంతకాలు పెట్టేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు ఇప్పించిన భూములే వాళ్ళు చెప్తున్నారు. అవును ఆ 2 ఎకరాలు అప్పుడు కొన్నాడు, ఈ 2 ఎకరాలు 2001లో వాళ్ళు కొన్నారు, 2019లో కూడా మళ్ళీ వాళ్ళే రిజిస్ట్రేషన్ మళ్ళీ ఎవరు కొనకపోతే వీళ్ళే కొన్నారు, మేమే అమ్మించినాం అనేసి కూడా పెద్ద మనుషులు ఆ రోజు ఇన్వాల్వ్ అయిన పెద్ద మనుషులు చెప్తున్నారు. పెద్ద మనుషులు చెప్పిన తర్వాత వినట్లేదంటే మేము ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళం, ఆ భూమి మాది, మాకు అమ్ముతా అన్నారు, మేము కొనాలి, మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఆ భూమి మాది అనేసి వాళ్ళు అంటున్నారు. మీకు అమ్మిన అతను వాళ్ళ కులపడా మరి? లేదు, అతను ముస్లిం కులపు అతను ఏమంటే మీకు భూమి అమ్మినాము, మీరు చేసుకోవాలి, బాధ్యత మీది, భూమి అమ్మినా కూడా మళ్ళీ నాతోటికి ఎందుకు వస్తున్నారు అనేసి అతను మాట్లాడుతున్నాడు. మరి భూమి అమ్మిన తర్వాత మరి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతుంటే మాట్లాడడం మరి ఆయన? అది చెప్తున్నాడు అతను ఏంటంటే భూమి మీకు అమ్మేసినాను, అయిపోయింది, 2 ఎకరాల భూమి, అదే సర్వే నెంబర్ అదే పెట్టాను, అయిపోయింది, మీరు దున్నుకోవాలి అనేసి అతను అంటున్నాడు. సో ఇప్పుడు ప్రజావాణిలో ఏమన్నారు మరి? ప్రజావాణిలో చిన్నారెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. అతను కూడా చూసేసి ఓకే నేను కలెక్టర్ గారికి రిఫర్ చేస్తున్నాను, నెంబర్ వేయించుకున్నాండి, అక్కడికి వెళ్ళేసి కలెక్టర్కి ఇవ్వండి, కలెక్టర్ పూర్తి దర్యాప్తు చేసేసి మీకు న్యాయం చేస్తారని కలెక్టర్ చెప్తున్నాడు. సో చూశారు కదా, ఇది ఆ రైతు పరిస్థితి. దాదాపు 2-3 సార్లు కలెక్టరేట్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వారి భూములను రికార్డు నుంచి తొలగించి వారికి అటు రైతు బంధు కావచ్చు, అటు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నిటి కూడా రాకుండా జరుగుతూ ఉన్నాయని వాడు ఆపోతా ఉన్నారు. అదేవిధంగా ఇంకో రైతు తన పరిస్థితి చెప్తా ఉన్నాడు. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి భూమిని ఒక ముస్లిం వ్యక్తి దగ్గర నుంచి కొన్నటువంటి భూమిని వేరే ఒక్క కులపోళ్ళు వచ్చేసి తన భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో తను వ్యవసాయం చేసుకొని ఇవ్వట్లేదు ఇబ్బంది పడతా ఉన్నాడు. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే కావచ్చు, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులు, ఎంఆర్ఓ అధికారులు కావచ్చు, వారందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ పైన దృష్టి పెట్టి వనపర్తి జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని కూడా పొలిటికస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో ఈ రైతుల్ని ఆదుకొని వారి భూమిని వారికి ఇప్పించి ఆ రికార్డులో మళ్ళీ ఎక్కే విధంగా వారి కోసం ప్రక్షాళన చేపట్టే విధంగా మళ్ళీ భూమిని రికార్డులో ఎక్కించి వారికి కూడా ఉపశమనం కలిగించే విధంగా మీ చర్యలు ఉండాలని కూడా పొలిటికస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Lokesh Gaud from Prajavani, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.